చూడండి ఫ్రెండ్స్, ఏంటి అనుకుంటున్నారా? ఇవి కోవా వెళ్ళాలండి. సింపుల్గా చెప్పేస్తా మీకు అన్నీ కూడా. చూసేయండి, వీడియోని కిప్ చేయొద్దండి. వెళ్ళిపోదామా? సింపుల్గా చెప్పైనా మీకు చూపించైనా. సింపుల్ అంటే సింపుల్ అండి. వీడియోని కిప్ చేయకండి, కంపల్సరీ చూసేయండి. ఇది కూడా కోవానేనండి, అచ్చమైన పాలకోవా అండి. చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి కదా ఫ్రెండ్స్. మీకు అయితే సింపుల్గా చెప్పేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడండి, నేను పాలు అయితే 4 లీటర్లు తీసుకున్నానండి. 4 లీటర్లు ఇలాగా కుండలో మరిగించేసానండి. ఫుల్గా బాగా మరిగించాలండి. కుండలో అయితే మరిగించిన తర్వాత ఇలా కొంచెం చిక్కబడుతుందండి. చిక్కబడిన తర్వాత నేను 3 సార్లు చక్కెర అయితే పోసుకున్నానండి. 4 లీటర్ల పాలకి 3 సార్లు చక్కెర పోసుకున్నా. చిక్కగా అయిన తర్వాత మళ్ళీ సిమ్లీలో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సిమ్లీలో పెట్టుకుని ఇలాగా గట్టిగా అయిపోవాలండి. ప్యూర్ గట్టిగా అయిపోవాలి. ఇలాగా మనకు ఉండొచ్చేలాగా బాండ్లీని వదులుతా ఉంటదండి. తెల్ల బుడగలు వస్తూ ఉంటాయి. అలాగా ఉడికేటప్పుడు మయంగా గోకుతా ఉంటే కొంచెం లైట్గా అడగంటుతా ఉంటదండి. అప్పుడైతే దించేసుకోండి ఫ్రెండ్స్. మీకు అంతగా తెలియకపోతే చిన్నగా ప్లేట్లో వేసుకోండి. ప్లేట్లో వేసుకుని నెయ్యి తడి చేసుకుని ఇలా టచ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా టచ్ చేసి చూడండి. మీకు అంటుకోకుండా ఉంటే కనుక దించేసుకుని కొంచెం నెయ్యి అయితే తీసుకుని ఇలాగైతే చేసేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే చేసేయండి. ఇలా అయితే లడ్డూలాగా చేసేయండి ఫ్రెండ్స్. అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇవన్నీ ఇలా నొక్కేసానండి. ఇప్పుడు మీకు నొక్కి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అన్నీ కూడా ఇలా నొక్కేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చినాయి కదండి. ఇలాగా నొక్కోవచ్చు. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ నొక్కోవచ్చండి. ఇప్పుడైతే ఈ ఉంది కదా పర్ఫెక్ట్ గా ఇలా కూడా నొక్కోవచ్చండి. చూడండి, షేప్ అయితే చాలా బాగుంది కదా. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అండి. మా ఇంట్లో అయితే డిజైన్ బిళ్ళలు ఉన్నాయి, కానీ నాకు అట్లతో ఇష్టం లేదండి. పూర్వకాలంలో ఇలాగే నొక్కేవారు కదా, అందుకని నాకు ఇలాగే ఇష్టం అండి. కోవా అంటే కోవాలాగే ఉండాలి. డిజైన్ బిళ్ళలు వేస్తే మళ్ళీ కొన్న స్వీట్ లా కనిపిస్తుందండి, అందుకని ఇష్టం ఉండదు. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి అయితే ఇలా రాసుకుని మత్తగా దీన్ని ఇలా పట్టుకునండి. ఇలా 2 వేలతో ఇలా కూడా నొక్కొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. చూడండి, ఇంకొకటి అయితే చూపిస్తాను మీకు. మత్తి గారు అయితే ఇలా నొక్కుతారండి, అందుకని నేను కూడా మీకు చూపిస్తున్నాను. వెనకటోళ్ళండి ఇలా నొక్కుతారు, చాలా బాగా నొక్కుతారు. పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి ఈ ఏప్ని వచ్చేస్తుంది, ఈ ఏప్ని వచ్చేస్తాయి. డిజైన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకైతే 4 లీటర్ల పాలకి ఇన్ని అవుతాయి అయినాయండి. చూడండి, ఇంకా అయితే చాలా వండలు ఉన్నాయండి. ఇవన్నీ చేయాలి. చూడండి, ఇంకా అయితే చాలా ఉందండి. కోవా అయితే ఫస్ట్ అయితే నేను బాబాకి తీసి పెట్టేస్తానండి. ఏ బిళ్ళ అయితే బాగుంటుందో, సూపర్గా ఉంటుందో అవి తీసి పెట్టుకోవాలండి 2. చూడండి ఫ్రెండ్స్, కిచెన్ రూమ్ లో అయితే నేను బాబా గారు కూడా పెట్టేసుకుంటానండి. గుర్తొచ్చినప్పుడల్లా ఆయనకి ఏ ప్రసాదమైనా సరే పెడతా ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, 2 అయితే పెట్టేసాం కదా. కొంచెం వాటర్ అయితే ఇలా అద్దించాలండి. సర్పం ఇలా అనేయాలండి, చేతితో అర్పించేయాలి ప్రసాదం అవుతే. చూడండి ఫ్రెండ్స్, కోవా అయితే ఇలా రెడీ అయిపోయినాయండి. చూడండి, కోవా ఇలా లడ్డూల్లా కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయండి. ఇవి చిన్నపిల్లలకి అయితే ఇలా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే లాస్ట్ అండి, మొత్తం గీకేసిందండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. కానీ ఏది కూడా వేస్ట్ పోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 4 లీటర్ల పాలకి ఇన్ని కోవా బిళ్ళ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు అయితే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి ఏంటి అని. బై ఫ్రెండ్స్.